ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్షయ్ బాబు, టిఫిన్ రెడీ అయింది బాబు. అమ్మా, నాకు ఆకలిగా లేదు. ఎందుకు బాబు అలా అంటున్నారు? మీరు ఈ మధ్య సరిగా భోజనం కూడా చేయట్లేదు. టైంకి తినకపోతే ఆరోగ్యానికి మంచిది కాదు బాబు. రండి బాబు, టిఫిన్ వడ్డిస్తాను. బయటికి వెళ్తున్నట్టున్నారు కదా, తినేసి వెళ్ళండి. అమ్మా, ఫోర్స్ చేయకండి, నాకు తినాలనిపించట్లేదు. అలా అనకూడదు బాబు, కొంచెమైనా తినాలి. మీకిష్టమని జీడిపప్పు ఉప్మా చేశాను. రండి, టిఫిన్ చేద్దురు గాని. అమ్మా ప్లీజ్, నాకిప్పుడు తినాలని లేదు. బయట అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి. భగవంతుడా, ఏమైంది నా కొడుక్కి? టిఫిన్ చేసేంత టైం కూడా లేదా? లేదంటే ఆ సంధ్య ఏదైనా సమస్య తెచ్చిపెట్టిందా? ఏం జరుగుతుందో ఒక్కటే అర్థం కావట్లేదు. నా కొడుకు జీవితంలోనే ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిన్ని పరీక్షలు పెడుతున్నావు? మా మీద కొంచెమైనా జాలి దయ లేదా స్వామి? ఎందుకు ఆ ఇంద్రాణిని మా కుటుంబంలోకి తీసుకొచ్చావు? ఎందుకు నా భర్తని దూరం చేశావు? అమ్మ దేవరమ్మ, శ్రావణి ఏం పాపం చేసింది? ప్రతిరోజు నిష్టగా నిన్ను కొలిచింది. ప్రతి క్షణం నువ్వే దైవంగా తలిచింది. అలాంటి శ్రావణి కన్నీరు పెడితే చూడగలవా? తన మీద కరుణ లేదా? నీకు పరమ భక్తురాలు కదా, చీమకు కూడా హాని చేయని ఒక మంచి మనిషి కదా. శ్రావణి కష్టాలు పడుతుంటే నువ్వు శాంతంగా ఉంటావా అమ్మా? నా కొడుకు కోడలు ఒకరికొకరు దూరమైతే నీకు సంతోషమేనా? మా మీద దయ చూపించు తల్లి. వాళ్ళిద్దరూ ఒకటయ్యేలా చూడు. శాంభవి, 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 ఏమైందండి? మీ అమ్మకు దెయ్యం పట్టిందే. ఏదేదో వాగుతుంది శాంభవి. ఏదైనా దర్గాకి తీసుకెళ్లాలేమో. నోరు మూసుకోండి. మా అమ్మ విన్నదనుకోండి మిమ్మల్ని చంపేస్తుంది. తనకెక్కడ వినబడుతుందే? తను ఈ లోకంలో లేదు. భూత పిశాచాల లోకమైనా అయి ఉండాలి, లేదంటే పిచ్చి పట్టుండొచ్చు. గట్టి గట్టిగా అరుస్తోంది, మన మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. అన్నట్టు శాంభవి, ఒక్కటి మాత్రం చెప్పగలను, మీ అమ్మ మాత్రం ఏదో మాస్టర్ ప్లాన్ చేస్తోంది. చూడండి, మా అమ్మకున్న తెలివికి భూతం కూడా పడుతుందా? తనకి ఏ పిచ్చి లేదు, దెయ్యము పట్టలేదు. కానీ గేమ్ మాత్రం ఉంది. అందులో ఎవరిని ఎప్పుడు ఎలా ఓడిస్తుందో చెప్పలేం. మా అమ్మకి దెయ్యం పట్టింది, భూతం పట్టింది అని అంటారా? మీ ప్లేస్లో ఇంకొకళ్ళు ఎవరైనా ఉండుంటే చెంప చెళ్ళు అనిపించేదాన్ని. కోప్పడకు శాంభవి, నిన్ని మొగుణ్ణే. నిన్ను ఆవేశంలో ఉన్నప్పుడు చూసినప్పుడు కాళికా మాతలా కనిపిస్తావు. పేరుకు తగ్గట్టుగానే నిజంగా నువ్వు అమ్మవారివేనే. నువ్వు కోపంతో చూస్తే కాలి బూడిదైపోతాననిపిస్తోంది. మీ ఓవర్ యాక్షన్ ఆపండి. మనల్ని మనం పొగుడుకుంటూ ఉంటే అక్కడ ఆ సంధ్య నగలన్నీ కొట్టేసి ఖాళీ పెట్టి మన చేతికిస్తుంది. ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను శాంభవి. నేనేం ఖాళీగా కూర్చోలేదు. టైం దొరికినప్పుడేమో ధ్యానం చేస్తాను, అప్పుడప్పుడు ఈ నగలు డబ్బులు ఎలా కొట్టేయాలో ప్లాన్ చేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించడం ఎలాగో ఆలోచిస్తుంటాను. నిద్రలో కూడా ఆ నిధిని మిస్ అవుతానేమోనని
ఒంటి కన్నుతో నిద్రపోతున్నాను. అంటే ఒంటి కన్ను రాక్షసుడా మీరు? అంటే డెడికేషన్ అలా ఉందంటున్నాను. ఏహే, ఏం డెడికేషనో ఏంటో. ధ్యానం మంత్రం అని చెప్పి ఏదో ఒక లోకానికి తీసుకెళ్తారు గాని రియల్ లైఫ్ లో ఒక్క రూపాయి కూడా వెనకేలేదు. కళ్ళు మూసుకుంటే నగలు ఎలా కనిపిస్తాయండి? అది నీకు అర్థం కాదు శాంభవి. అది నాకు గురువుగారు నేర్పిన విద్య. అది అందరూ నేర్చుకోగల విద్య కాదు. దానికోసం దైవ సంకల్పం కూడా ఉండాలి. మీరు ఆపండి ఆధ్యాత్మికమైన మాటలు. అంటే నేను పూజ చేయడానికి కూడా పనికిరానా? అబ్బా, నేను ఆ ఉద్దేశంతో అనలేదే. నువ్వు నా కోహినూర్ డైమండ్వి. ఎన్ని కోట్లు కట్నం తీసుకున్నా ఇలాంటి భార్య దొరుకుతుందో చెప్పు. చాలే ఆపండి. ముందు అమ్మేం చేస్తుందో చూద్దాం. పదండి పదండి. రా. ఏంటి? నిన్నటి నుంచి గమనిస్తున్నాను, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు. ఏమైంది అత్తయ్య? నేను నిజంగానే టెన్షన్లో ఉన్నాను. నన్ను ఇరిటేట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. అత్తయ్య, మీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. పర్వాలేదు సంధ్య, ఇంట్లో వాళ్ళ గురించి బాగానే ఆలోచిస్తున్నావు నువ్వు. ఈ ఇంటి కోడలుగా అది నా బాధ్యత కదత్తయ్య. అందరి క్షేమమే నాకు ముఖ్యం. చెప్పండి అత్తయ్య, మీకెంత పెద్ద ప్రాబ్లం ఉన్నా సరే నేను చేయాల్సింది చేస్తాను. నేనొకరికి సమస్యగా మారుతాను గాని నాకు ఎలాంటి సమస్యలు రావు. నువ్వెళ్ళి నా కొడుకు విశ్వకి ఏం కావాలో చూసుకో. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళు. రే నవీన్, ఎక్కడికి తీసుకెళ్తున్నారా? చెప్పను. ఎందుకు? సర్ప్రైజ్. సర్ప్రైజా? నా మనసేం బాలేదు. ఇప్పుడు సర్ప్రైజ్ చేసినా థ్రిల్ అయ్యే మూడ్లో నేను లేను. ఆకలేసినప్పుడే అన్నం తినాలి, మనసు బాలేనప్పుడే సరదాగా తిరగాలి. కష్టం నీకొచ్చినప్పుడు తెలుస్తుందిరా, ఇప్పుడు లెక్చర్లు ఇవ్వటం కాదు. అయినా నీ మనసు ఎందుకు బాలేదో నేను చెప్పనా?